జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ చీర ఎవరిది? ఈ చీర ఎవరిది? పల్లవి అక్కదే. నగలు? పల్లవి అక్కవే. తన చీర ఎందుకు కట్టుకున్నావు? ఆ నగలెందుకు పెట్టుకున్నావు? అత్తయ్య గారు ఇచ్చారు. ఇస్తే తీసేసుకుంటావా? కట్టేసుకుంటావా? వద్దని చెప్పాను, కానీ అత్తయ్య గారి మాటకి ఎదురు చెప్పలేకపోయాను. చెప్పాలి 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 చెప్పాలి. ఎందుకంటే ఇవి పల్లవికి మాత్రమే సొంతమైన గుర్తులు, తనకి నాకు మధ్య ఉన్న అపురూపమైన జ్ఞాపకాలు. ఇవి పల్లవి మీద నాకున్న ప్రేమకి సాక్ష్యంగా ఉండిపోవాలి. తన గుర్తులు నాతోనే ఉండిపోవాలి. వీటిని ముట్టుకునే హక్కు, అర్హత ఎవరికీ లేవు. లేవు. నిజమేనండి, కానీ ఏంటి ఇంకా కానీ? పల్లవి చీర కట్టుకుని తన నగలు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు పల్లవి అయిపోతావా? పల్లవి మనసు నీకు వచ్చేస్తుందా? పల్లవికి నా మీద ఉన్న చనువు, హక్కు నీకు వచ్చేస్తాయా? అన్నిటికన్నా ముఖ్యంగా నా హృదయంలో పల్లవి స్థానం నీకు వచ్చేస్తుందా? కొన్ని స్థానాలని ఎప్పటికీ మార్చలేం, పక్కకి జరపలేం. కానీ కొన్ని స్థానాలకి ప్రత్యామ్నాయం ఉంటుంది. ఉండదు 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 ఉండదు. నా జీవితంలో పల్లవి స్థానానికి ప్రత్యామ్నాయం ఉండదు. తనని, తన ప్రేమని నా లైఫ్లో ఎవరూ రీప్లేస్ చేయలేరు. ఆ స్థానంలోకి ఎవరూ రాలేరు. పల్లవి తప్ప ఇంకెవరూ నా దగ్గరికి రాలేరు. రాలేరు, కాలేరు అని మీరు మాటల్లో తెంచేసుకున్నంత తేలిక కాదు మన బంధం తెగిపోవడానికి. అసలు బంధం ఉంటే కదా తెంచేసుకోవడానికి. మన మధ్య బంధం లేకపోతే నేను ఇంతసేపు మీ చేతిని పట్టుకుని ఉన్నా మీరు చూస్తూ ఊరుకోరు. ఒక పరాయి ఆడపిల్ల మీ గదిలోకొచ్చి మీ చేతిని పట్టుకుంటే మీరు సహిస్తారా? మన మధ్య మూడుముళ్ళ బంధం ఉంది కాబట్టి, భార్యగా మీ మీద నాకు హక్కు, చనువు ఉన్నాయి కాబట్టి నేను చెయ్యి పట్టుకున్నా మీరు మౌనంగా ఉన్నారు. మన బంధం తెగిపోనిది, తెంచుకోలేనిది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? చూడు, నీ ప్రాణాల్ని నిలబెట్టడానికి నీ మెళ్ళో తాళి కట్టాను. నా దృష్టిలో అది నిన్ను బతికించే ఒకే ఒక మెడిసిన్, అంతే. మీ దృష్టిలో నన్ను బ్రతికించే మెడిసిన్, కానీ నా దృష్టిలో మీతో నా 100 ఏళ్ల బంధానికి ఊపిరి. దీన్ని కట్టడం మీకిష్టం లేకపోవచ్చు, కానీ కాదనుకోవడం మాత్రం మీ ఇష్టం కాదు. మీరు నన్ను కాపాడాలని నా మెళ్ళో తాళి కట్టడంతోనే నాతో మీకు బంధం ముడిపడి ఉంది. ఆ క్షణం నుంచి నాతో మీకు తెంచుకోలేని బంధం బలపడింది. మరి నాతో మీకు ఎలాంటి బంధం, ఎమోషన్స్ లేవంటున్నారేంటి? ఎస్ ఎస్ ఎస్, లేవు, ఉండవు.
ఎందుకంటే నా వరకు ఆ బంధాలు ఎమోషన్స్ అన్నీ పల్లవితోనే. బతికినంతకాలం తన జ్ఞాపకాలతోనే బతికేస్తాను. పల్లవి మీద ప్రేమ చావదు, మరో వ్యక్తి మీద ప్రేమ పుట్టదు. పల్లవికి తప్ప మరో వ్యక్తికి నా జీవితంలో భార్య స్థానం ఉండదు. ఉండదని మీరంటే నేను మీ భార్యని కాకుండా పోతానా? అగ్ని సాక్షిగా 3 ముళ్ళు 7 అడుగులతో మీ జీవితంలోకి వచ్చాను. ఇప్పుడు మీ భార్యగా నాకు హక్కుంది. మీరు నన్ను ద్వేషిస్తూ దూరం పెట్టడం కాదు, నాకొక్క అవకాశం ఇవ్వండి. నేను మీ ప్రేమని పొందగలను, నా ప్రేమని మీకు పంచగలను. మీ జీవితంలో పల్లవి యొక్క స్థాయిని నేను చేరుకోగలను. మీ మనసులో భార్య స్థానాన్ని అందుకోగలను. పల్లవికి మాత్రమే సొంతమైన నా ప్రేమని నీకు పంచలేను. నా జీవితంలో తన స్థానాన్ని నీకివ్వను, ఇవ్వలేను. నువ్వు నాకొక ఇష్టం లేని నిజానివి, అంతే తప్ప నువ్వు ఎప్పటికీ నా భార్యవి కావు, కాలేవు. ఏంటక్క అంత సీరియస్గా ఆలోచిస్తున్నా? ఏం లేదు. నువ్వు చెప్పట్లేదు గాని ఖచ్చితంగా ఏదో విషయం గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఏం లేదంటున్నాను కదా పూర్ణ. అక్క, అమ్మా రాధే, నా తల్లే, పాలకడల మీద లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. ఓ పెద్ద కష్టాన్ని దాటిన తర్వాత వచ్చే సంతోషం సాయంత్రం నీడలా హాయిగా ఉంటుందని అంటారు. ఇప్పుడు నీ జీవితం కూడా అలాగే ఉందమ్మా. కానీ మనసులో ఏదో ఒక తెలియని బాధ, పశ్చాత్తాపం వెంటాడుతున్నాయమ్మా. బాధెందుకమ్మా? భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు, రహస్యాలు ఉండకూడదని అంటారు. జీవితాన్ని పంచుకోబోయే ముందు మనసుల్ని పంచుకోవాలని అంటారు. కానీ పల్లవి యొక్క ప్రాణం పోవడానికి నేనే కారణమనే నిజాన్ని ఆయనకి చెప్పకుండా దాస్తున్నాననే బాధ నన్ను కాల్ చేస్తుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.